ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దినపాఠమునకు స్వాగతం. ఫిబ్రవరి 10. ప్రియులరా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకొని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తి గల వాళ్ళకు చెందిన లక్షణం. అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసేవాళ్ళు న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభు అయితే మౌనంగా, మాట తోలకుండా నిర్లప్తత వహించాడు. నీలాప నిందల పాలైన వాళ్ళకి, ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసమానమైన శక్తి అవసరమో. మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, నిందించే నెపం వెతకవచ్చు, అభియోగం మోపవచ్చు. తొణకక బెణకక మౌనం వహించు. క్రీస్తే న్యాయాధికారి, వాళ్ళు కాదు. భయం వదిలి నీ మౌన బలం చూపించు. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, ఇవేవీ నన్ను కదిలించలేవు, ఇవేవి నన్ను గాయపరచవు అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి ఏ అపోస్తలుడు విలపించినట్లు కనబడడు. యేసు ప్రభు కన్నీళ్లు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభు. అందుకనే ఇవేవి నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు. గాయమవుతుంది, కానీ తాను నమ్మిన దాని నుండి కదిలి వేరైపోకూడదని పౌలు దృఢ నిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు అరులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుడి పనే పౌలుకి దొరికే జీతం, దేవుని చిరునవ్వే స్వర్గం. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.